రీసెంట్ గా ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చిన దగ్గర నుంచి అందరికీ ఒకటే డౌట్, ప్రపంచంలో రూల్స్ అనేవి కామన్ పీపుల్స్ కి అప్లై అవుతాయి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్స్ కి అప్లై అవ్వని. అఫ్ కోర్స్ పాపాలు చేస్తే ఎప్పటికైనా బయటపడుతుందని ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ఒక పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టింది. ఇప్పుడు అది చేసిన వాళ్ళు, అందులో ఉన్న వాళ్ళు చాలా వరకు ఇప్పుడు అందరూ చనిపోయారు. సో దట్ సొసైటీలో డబ్బు పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుందని దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఫైల్లో చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, కానీ అందరికంటే ఎక్కువ మనల్ని క్వశ్చన్ చేసే పేరు ఏందో తెలుసా? సైంటిస్టులు. అసలు సైంటిస్టులు ఇలాంటి ఒక డార్క్ గ్రూప్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? ఇలాంటి ఫైల్స్ లో అసలు సైంటిస్టులు ఎందుకు ఉన్నారు? అండ్ అలాగే ఇందులో ఏ సైంటిస్టులు ఉన్నారు అండ్ ఎప్స్టీన్ కి సైంటిస్ట్ కి సంబంధం ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్స్టీన్ పర్టికులర్ సైంటిస్ట్ నే ఫోకస్ చేశాడు అండ్ అలాగే ఇందులో చాలా డార్క్ థియరీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని యూట్యూబ్ పుష్ చేయకపోవచ్చు, కాబట్టి ముందే ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అందరూ అనుకునేటట్టు సైంటిఫిక్ కమ్యూనిటీ అనేది డిసిప్లైన్డ్ గా ప్యాషనెటిక్ గా ఉండదు. సైంటిఫిక్ కమ్యూనిటీలో జరిగే విషయాలు ఇంకెక్కడ జరగవు. సైంటిస్టులు ఎంత గొప్పగా ఆలోచిస్తారో అండ్ అలాగే అంత డార్క్ గా ఆలోచిస్తారు. ఇది మీ బ్రెయిన్ లో పెట్టుకుని వీడియో చూడండి. ముందుగా ఎప్స్టీన్ కి సైంటిస్టులకి ఉన్న లింక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎప్స్టీన్ కెరియర్ స్టార్ట్ చేసింది ఒక పెద్ద స్కూల్లో టీచర్ గా. కాబట్టి ఎప్స్టీన్ కి సైన్స్ అంటే చాలా ఇష్టం. మెయిన్ గా ఫిజిక్స్, బయాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తన జీవితంలోకి డబ్బు బాగా వచ్చిన తర్వాత ఆ డబ్బుతో పెద్ద పెద్ద యూనివర్సిటీలకి, రీసెర్చ్ సెంటర్స్ కి డొనేషన్స్ ఇచ్చేవాడు. దాంతో తను సైన్స్ లో ఒక ఫిలాంథ్రపిస్ట్ గా పరిచయం చేసుకున్నాడు. కానీ సైన్స్ అంటే ఎప్స్టీన్ కి ఇష్టమే, కానీ అదేదో ప్రపంచం మారిపోతుంది సైన్స్ తో అని మాత్రం కాదు. దాని వెనకాల కూడా ఒక డార్క్ సీక్రెట్ ఉంది. ఇది తెలుసుకోవాలంటే ఎప్స్టీన్ ఎలాంటి సైంటిస్టులతో పరిచయం పెంచుకున్నాడో తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లింక్ ఉంది, కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎప్స్టీన్ ముఖ్యంగా హార్వర్డ్ అండ్ ఎంఐటి లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలకి డొనేషన్స్ ఇచ్చేవాడు. ఈ డొనేషన్స్ తోటి అతను సైంటిఫిక్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి పెద్ద పెద్ద సైంటిస్టులు పరిచయం అవడం మొదలైంది. ఇక్కడ సైంటిస్టులు ఏదైనా కనిపెట్టాలంటే ఎక్కువగా డబ్బు కావాలి అండ్ అలాగే టైం కూడా కావాలి. ముఖ్యంగా వాళ్ళ లైఫ్ ని దానికి అంకితం చేస్తారు. వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్ మొత్తాన్ని దానికి అంకితం చేస్తారు. కాబట్టి సర్వైవ్ అవ్వడానికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చే ఎప్స్టీన్ వాళ్ళ లాంటితో నేచురల్ గానే మాట్లాడడానికి ఒప్పుకుంటారు అండ్ వాళ్ళు ఇచ్చే పార్టీలకు కూడా వెళ్ళొస్తుంటారు. సరిగ్గా అలాగే సైంటిస్టులకు ఎప్స్టీన్ ఐలాండ్స్ అనేవి ఒక స్పాట్ లోకి మారాయి. అక్కడికి ప్రపంచం నలుమూల నుంచి చాలా పెద్ద పెద్ద టాప్ సైంటిస్టులు వచ్చేవారు అండ్ అలాగే ఐలాండ్స్ లో కొన్ని సైన్స్ విషయాలతో పాటు డార్క్ థింగ్స్ కూడా నడిచేవి. ఇవి కొంతమంది సైంటిస్టులకి తెలుసు అండ్ అలాగే చాలా మంది సైంటిస్టులకు తెలియదు. అండ్ అలాగే మనం మెయిన్ గా ఎప్స్టీన్ ఐలాండ్స్ కి వెళ్ళిన ఆ సైంటిస్టుల గురించి మాట్లాడుకోవాలి. అందులో అందరికీ తెలిసిన పేరు స్టీఫెన్ హాకింగ్. ఈ పేరు వినగానే అందరూ చాలా పెద్ద షాక్ అయ్యారు, కానీ నాకేం పెద్ద షాక్ అనిపించలేదు. ఎందుకంటే స్టీఫెన్ హాకింగ్ కి తన కళ్ళు, ఒక ఫింగర్ తప్ప ఏం పని చేయవు. అలాంటి సైంటిస్ట్ అక్కడ ఏదో చేశాడంటే నమ్మడానికి చాలా సిల్లీగా ఉంటుంది. అండ్ అలాగే స్టీఫెన్ హాకింగ్ అక్కడ ఉన్న ఇల్లీగల్ థింగ్స్ లో పార్టిసిపేట్ చేసినట్టు ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. స్టీఫెన్ హాకింగ్ ఎప్స్టీన్ ఐలాండ్స్ కి వెళ్ళడానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే 2006లో ఎప్స్టీన్ ఐలాండ్స్ లో గ్రావిటీ కాన్ఫరెన్స్ జరిగింది. దానికోసం స్టీఫెన్ హాకింగ్ అక్కడికి వెళ్ళాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఎప్స్టీన్ తో మాట్లాడడం, అక్కడ ఉండడం స్వయంగా ఫోటోల్లో కనిపిస్తుంది. ఎప్స్టీన్ ఇలాంటి కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేసేవాడు. స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఎప్స్టీన్ కి ఒక రకమైన క్రెడిబిలిటీ వచ్చేది. అండ్ అలాగే స్టీఫెన్ హాకింగ్ కొంతమంది అమ్మాయిలతో ఉన్నట్టు ఫోటోలు బయటకు వచ్చాయి అండ్ వాళ్ళతో లైంగికంగా పార్టిసిపేట్ చేశాడని ఎటువంటి ప్రూఫ్ దొరకలేదు. కాకపోతే చాలా మందికి స్టీఫెన్ హాకింగ్ లాంటి పెద్ద సైంటిస్ట్ అక్కడికి వెళ్ళడం నచ్చలేదు. అండ్ స్టీఫెన్ హాకింగ్ తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న పెద్ద సైంటిస్ట్ పేరు మార్విన్ మిన్స్కీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఫాదర్ అని చెప్పుకునే వాళ్ళు ఇతను కూడా ఉంటారు. ఇతను ఎంఐటీలో ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఈ ఐలో ఇతని కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అయితే ఈయన పేరు ఇప్పుడు కాదు, ఎప్పుడో బయటకు వచ్చింది. ఎప్స్టీన్ దగ్గర లాక్ అయిన కొంతమంది అమ్మాయిల్లో వర్జీనియా గ్రెఫే అనే ఒక అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే మార్విన్ మిన్స్కీతో ఎప్స్టీన్ సెక్స్ చేయమన్నాడు అని ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ దీని గురించి మార్విన్ మిన్స్కీ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఎప్స్టీన్ తో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఎప్స్టీన్ పార్టీలకి, కాన్ఫరెన్స్ లకి వెళ్ళేవాడు. కాకపోతే స్టీఫెన్ హాకింగ్ లానే ఈయన కూడా ఇప్పుడు బ్రతికిలేడు. ఇతను 2016లోనే చనిపోయాడు. కాకపోతే ఎలాంటి గొప్ప ఆవిష్కరణ చేసిన ఇతను ఎలాంటి ఫైల్స్ లో ఉండడం చాలా మందికి నచ్చలేదు. కాబట్టి తెలుసు కదా, సైంటిస్టులు అంటే గొప్ప ఆలోచనలే కాదు, డార్క్ థాట్స్ కూడా ఉంటాయి. ఈ లిస్ట్ లో ఇంకో పేరు లారెన్స్ క్రౌస్. ఇతను ఒక థియరిటికల్ ఫిజిసిస్ట్ అండ్ కాస్మాలజిస్ట్. అంటే ఏ యూనివర్స్ ఫ్రమ్ నథింగ్ లాంటి పాపులర్ బుక్స్ రాసి సైన్స్ ని సాధారణ పీపుల్స్ కూడా అర్థమయ్యేలా చెప్పిన ఒక గొప్ప సైంటిస్ట్. ఇలాంటి వ్యక్తి ఎప్స్టీన్ ని డైరెక్ట్ గా పొగుడుతూ మాట్లాడాడు. అయితే 2018లో ఇతను ఎప్స్టీన్ ఐలాండ్స్ కి వెళ్లి మైనర్ అమ్మాయిలతో సెక్స్ చేశాడని ఒక ఆర్టికల్ లో వచ్చింది. ఆ తర్వాత యూనివర్సిటీలో ఆయన పొజిషన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అండ్ ఇతని తర్వాత ఈ పొజిషన్ లో ఉన్న ఇంకో పేరు జార్జ్ చర్చ్. ఇతను ఎంత పెద్ద సైంటిస్ట్ అంటే జురాసిక్ పార్క్ లో అంతరించిపోయిన డైనోసార్ మళ్ళీ పుట్టించినట్టు ఇప్పుడు మ్యామూత్ లాంటి 12,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన మంచు ఏనుగులను
ను మళ్ళీ పుట్టించడానికి చేస్తున్న ప్రయోగంలో ఇతను ఒక కీ రోల్ ప్లే చేశాడు. అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో జెనెటిక్ డిపార్ట్మెంట్ లో డిఎన్ఏ సీక్వెన్సింగ్, జీన్స్ ఎడిటింగ్ చేసే టెక్నాలజీలో ఇతను ఒక లెజెండ్ అని చెప్పొచ్చు. ఇలాంటి సైంటిస్ట్ కి ఎప్స్టీన్ నుండి ఫండింగ్ వచ్చింది. అయితే ఈయన చేసిన తప్పు ఏంటంటే ఎప్స్టీన్ ఒక సెక్స్ అఫెండర్ గా ప్రూవ్ అయిన తర్వాత కూడా ఎప్స్టీన్ నుండి ఫండింగ్ వస్తే తీసుకున్నాడు. ఎప్స్టీన్ తో మీటింగ్ లో కూర్చున్నాడు. అండ్ మీరు ఎప్స్టీన్ ని ఎందుకు కలిశారు అని అడిగితే అతను మాత్రం సమాధానం ఇలా చెప్పాడు. ఎప్స్టీన్ కి సైన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే కలిశాను అని చెప్పేవాడు. ఆ తర్వాత మెయిన్ గా క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తితో, మైనర్స్ తో సెక్స్ రాకెట్ ని నడిపిన వ్యక్తితో అతను కలిసినందుకు సారీ కూడా అడిగాడు. అండ్ నెక్స్ట్ మార్టిన్ నోవక్. ఇతను హార్వర్డ్ యూనివర్సిటీలో మ్యాథమెటికల్ బయాలజిస్ట్ మరియు ఎవల్యూషనరీ డైనమిక్స్ ప్రొఫెసర్. అండ్ అలాగే ఇతను చేసే రీసెర్చ్ లకు కూడా ఎప్స్టీన్ పెద్ద మొత్తంలో డబ్బు అందించేవాడు. మార్టిన్ నోవక్ ఎప్స్టీన్ నుండి ఇప్పటి వరకు 6.5 మిలియన్ల వరకు డొనేషన్ తీసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్స్టీన్ కి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ప్లేస్ ని కూడా ఇప్పించాడు. అయితే ఎప్స్టీన్ చేసిన స్కాములు బయటపడ్డ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ ఒక కమిటీ వేసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మార్టిన్ నోవక్ కి ఎప్స్టీన్ తో సంబంధాలు ఉన్నాయని, ఎప్స్టీన్ చేసిన దారుణాలన్నీ తెలిసిన తర్వాత కూడా ఫండింగ్ వస్తుందని ఏమీ చెప్పలేదని రిపోర్ట్ ఇచ్చారు. దాంతో మార్టిన్ నోవక్ ను హార్వర్డ్ నుంచి తీసేశారు. సో ఎప్స్టీన్ మెయిన్ గా వీళ్ళందరికీ ఫండింగ్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఏదో ఎప్స్టీన్ కి సైన్స్ మీద ప్రేమ ఉందని కాదు, దీని వెనక చాలా పెద్ద బలమైన కారణం ఉంది. ఎప్స్టీన్ ఇచ్చిన పార్టీస్ లో నిజంగానే సైంటిస్టులతో సీరియస్ గా సైన్స్ డిస్కషన్స్ జరిగేవి. క్వాంటమ్ గ్రావిటీ గురించి, ఫిజిక్స్ గురించి, సైన్స్ గురించి, ఎవల్యూషన్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టాపిక్స్ గురించి మాట్లాడుకునేవారు. అయితే ఎప్స్టీన్ ఎలాంటి సైంటిస్టులని ఒక దగ్గరికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ట్రాన్స్ హ్యూమనిజం అండ్ యూజెనిక్స్. అంటే ఎప్స్టీన్ కి ఒక బలమైన కోరిక ఉండేది. అది ఏంటంటే తాను ఎప్పుడు చనిపోకూడదు అని అనుకునేవాడు. ఒకవేళ చనిపోయినా గానీ పెద్ద పెద్ద సైంటిస్టులతో ప్రయోగాలు చేసి బ్రతకాలని ప్లాన్స్ వేసుకునేవాడు. తను చనిపోయిన తర్వాత తన తలని, తన బాడీని, తన డిఎన్ఏని సీక్రెట్ గా స్టోర్ చేసుకుని కొత్త టెక్నాలజీతో మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు. ఇంతకు ముందు మనం జార్జ్ చర్చ్ గురించి చెప్పుకున్నాం కదా, 12,000 సంవత్సరాల క్రితం చనిపోయిన మ్యామోత్లను బ్రతికించే ప్రాజెక్ట్ చేస్తున్నాడు అని. సో దానికి ఫండింగ్ ఇవ్వడానికి ఉన్న మెయిన్ రీజన్ ఇదే. ఆ టెక్నాలజీ ట్రాన్స్ హ్యూమనిజం. అంటే ఆయుష్ని పెంచుకోవడం అండ్ అలాగే రోగాలు రాకుండా ఎక్కువ కాలం బ్రతకడం, ఇలాంటివి చేయాలనుకున్నాడు. అండ్ అలాగే ఎప్స్టీన్ యూజెనిక్స్ ని కూడా ప్రాక్టీస్ చేశారు అని అంటారు. ఇది చాలా పెద్ద కాంట్రవర్షియల్ ఐడియా. దీంతో ఎప్స్టీన్ తన సొంత డిఎన్ఏతో ఒక సుపీరియర్ రేస్ ని తయారు చేద్దాం అనుకున్నాడు. అంటే ప్రపంచంలో బెస్ట్ జీన్స్ ఉన్న 20 మంది అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళతో పిల్లల కంటే ఒక గొప్ప మానవ జాతి క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆ మానవ జాతికి సృష్టికర్త ఎప్స్టీన్ అవుతాడు. అండ్ అలాగే ఎప్స్టీన్ కి ఉన్న ఇంకో కాంట్రవర్షియల్ ఐడియా ఏంటంటే పారాబయోసిస్. ఇందులో చిన్నపిల్లల బ్లడ్ ని ముసలి వాళ్ళకి ఎక్కిస్తే వాళ్ళ ఆర్గన్స్ అనేవి కొత్తగా ఉంటాయని వీళ్ళు నమ్ముతారు. ఇంతకు ముందు ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎలకల మీద చేశారు. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ లో చాలా మంది చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. సో దట్ అలాంటి ప్రయోగాలు జరిగాయా లేదా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. చిన్నపిల్లల్ని లైంగికంగా వాడుకోవడమే కాకుండా వాళ్ళ రక్తాన్ని కలెక్ట్ చేసి ఎప్స్టీన్ తనకి ఎక్కించుకోవడం అండ్ అలాగే వాళ్ళ క్లయింట్స్ కి ఎక్కించడం చేసేవాడని చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఎప్స్టీన్ ఒక్కడే కాదు, అమెరికాలో చాలా మంది బిలియనీర్లు యంగ్ గా ఉండే వాళ్ళ ప్లాస్మాని ఎక్కించుకోవడానికి చాలా ఎక్స్పెరిమెంట్లు చేసేవారు. దీని వల్ల వాళ్ళ ఏజ్ అనేది తగ్గిపోతుందని అనుకునేవారు. ఇంకో కాన్స్పిరసీ థియరీ ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువగా భయపడినప్పుడు ఎడెనోక్రోమ్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ అనేది డ్రగ్ లా కూడా యూజ్ చేసుకునేవారు అని అంటారు. కానీ సైంటిఫిక్ గా చూస్తే ఎడెనోక్రోమ్ కి అలాంటి డ్రగ్స్ కి ఉండే క్వాలిటీస్ ఉండవు. అండ్ అలాగే అది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ కూడా కాదు. ఇలాంటి చాలా కాన్స్పిరసీ థియరీస్ బయటకు వచ్చాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే పోలీసులు ఎప్స్టీన్ ఐలాండ్స్ లో వెతికినప్పుడు అలాంటి మెడికల్ ఎక్విప్మెంట్ ఏమీ దొరకలేదు అక్కడ. కానీ ఇక్కడ మన ఊహకందని చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయగలరో మీకు తెలుసు అనుకుంటా. ఇన్ఫాక్ట్ కల్కి సినిమాలో కమల్ హాసన్ చేసింది కూడా ఇదే. డబ్బు పవర్ వస్తే మనిషికి వచ్చిన మొదటి ఆలోచన చావు లేకుండా ఎలా బ్రతకాలి. 25 ఏళ్ల క్రితం అదే జరిగింది. ఇంకో 2000 సంవత్సరాలు పోయినా అదే జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.